పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్ పర్యటించారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పాల్గొన్నారు. సర్వే హెలికాప్టర్ కు సమాంతరంగా మరో హెలికాప్టర్లో సర్వే ప్రక్రియ పరిశీలించారు సీఎం. ఎస్ఎల్బీసీ టన్నల్ పై కేసీఆర్ కుట్ర చేశారన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 10 కిలోమీటర్లు కూడా సొరంగం తవ్వలేదని, కాంగ్రెస్ కు పేరొస్తుందని ఎస్ఎల్బీసీని గాలికొదిరేశారన్నారు. 2000 కోట్ల రూపాయలు పెట్టుంటే ఎస్ఎల్బీసీ ఎప్పుడో పూర్తయ్యేదని, కమిషన్లు రావని ఎస్ఎల్బీసీని కేసీఆర్, హరీష్ పక్కన పెట్టారని ఆరోపించారు. గాంధీభవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, బూత్ పరిశీలకులతో సమావేశమయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు మహేష్ కుమార్ గౌడ్. 2 ఏళ్లుగా అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించామన్నారు. తెలంగాణలో కులగణన సరిగ్గా చేయలేదన్నారు కిషన్ రెడ్డి. 42% రిజర్వేషన్లు అని 32% ఇవ్వాలని చూస్తున్నారన్నారు. 10% ముస్లింలకు ఇస్తున్నారని చెప్పారు. బీసీలను రేవంత్ మభ్యపెట్టే ప్రయత్నం చేశారని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నా అన్నారు. కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. తమ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని నిరూపిస్తే తానే పరగొడతానన్నారు. లేకపోతే అప్పా జంక్షన్ లో ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు. ఏ వ్యాపారం చేసి మీరు ఇన్ని ఆస్తులు సంపాదించారని, 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికిచ్చారన్నారు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు వీహెచ్. కాంగ్రెస్ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. తప్పుడు సర్వేలతో బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేశారో చెప్పాలన్నారు. సిరిసిల్ల, సనత్ నగర్ లో ఉప ఎన్నికలు వస్తాయన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. 2 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే గెలుపొందని చెప్పారు. కంటోన్మెంట్ లో 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగితే రాజీనామా చేస్తామని కేటీఆర్ తలసారన్నారని, తాను గెలిచాక కంటోన్మెంట్ లో 5,750 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కేటీఆర్, తలసాని రాజీనామా చేయాలన్నారు. మణుగూరు కాంగ్రెస్ ఆఫీస్ ను రేగా కబ్జా చేశారన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. దాతలు ఇచ్చిన విరాళంతో కార్యాలయాన్ని నిర్మించారన్నారు. రేగా కాంతారావు పార్టీ మారాక కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఆఫీస్ గా మార్చారని, బీఆర్ఎస్ కార్యకర్తలే కాంగ్రెస్ శ్రేణులపై దాడి చేశారన్నారు. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీల సమ్మె కొనసాగుతోంది. రేపటి నుంచి పరీక్షలు కూడా బహిష్కరించనున్నాయి. ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు బంద్ కొనసాగుతుందని ప్రైవేట్ కాలేజీల సంఘం స్పష్టం చేసింది. బకాయిల్లో 50% విడుదలిస్తే బంద్ విరమిస్తామని తెలిపింది. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.